వచ్చి బ్రిటిష్ కుక్కలు మన దేశంలో వాళ్ళు ఏమొచ్చి పరిపాలన అంటే వాళ్ళకి అక్కడ తిండికి లేక ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చలాయించి అన్ని రోగాల కన్నా చూడండి, భారతదేశంలో ఏ రోగం పుట్టలే. చూసారా, ఎయిడ్స్ దగ్గర నుంచి నిన్న వచ్చిన కరోనా వరకు అన్ని విదేశాల నుంచి వచ్చినవే. అలాంటి హిందువులు భారతదేశంలో అన్నిటికన్నా దిక్కుమాల రోగం ఏదంటే మత మార్పు. ఆ దిక్కుమాల మత మార్పుని ఎలా చేశారంటే సేవ. ఏంటి, చక్కలో ఒక నల్ల పుస్తకం, వాడు పుట్టాడో చచ్చాడో తెలియదు. డిసెంబర్ 25 చూడండి, రాముడు సన్న దశరథ మహారాజు, కృష్ణుడు పలానా తండ్రి, ఇలాగ తండ్రులు ఉన్నాడు. ఎవడో పుట్టాడో తెలియదు. తల్లి మేరీమా మేకులు కొట్టి ఎన్ని చేతులు ఉన్న భగవంతుడు నీకు రక్షించకపోతే మేకులు కొట్టుకుని నీకేమిటి రక్షిస్తాడని జ్ఞానం లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ డిసెంబర్ 25 మన హిందువులు కొంతమంది ఏమవుతుంది, వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కేకు ముక్కలకి. ఏమంటే శాంతి నేర్పాడు, లక్ష్మీ తీసుకొస్తే దొరుకుతుంది కేకు ముక్క. కానీ హిందూ అన్నవాడు మతం మార్పుడు ఏమిటి వస్తుంది ఒక్కసారి గ్రహించండి. ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. మతం మార్పుడు ఏమిటి వస్తుంది? అది సచ్చిందో, మా భర్త చచ్చాడో తెలియదు, ఉన్నాడో తెలియదు, ముందు బొట్టు పోతుంది, తీయేస్తాడు. అది వదముండో తెలియదు, పుణ్యశ్రీయో తెలియదు. బంగారం మాత్రం మెడలో సింగారం చేసుకుంటుంది. నల్ల పుస్తకం ఒకటి సంకలో పెట్టుకుని వెళ్ళిపోతుంది ముసుగు వేసుకొని. అందులో ఏమిటిందో తెలియదు. నీ కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఉన్న గొప్ప కాదమ్మా, నీ రాముడు చెప్పిన రామాయణంలో ఉన్న గొప్ప కన్నా కాదు. రాముడు ఏమిటి చెప్పాడు? అన్నదమ్ముల యొక్క ఐక్యత చెప్పాడు, భార్యాభర్తలు ఎలాగుండాలో చెప్పాడు, మనం ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఎంత చెప్పినా భగవంతుడి యొక్క ఇది చెప్పిన హిందూ ధర్మంలోని నువ్వు నేర్చుకోలేకపోతే ఎవడో అందించిన వ్యాధులు నువ్వేమిటి నేర్చుకుంటావు? అందులో ఏమీ లేదు. రొట్టు ముక్క, సారాయి ముక్క, ఈ రెండు తప్ప ఏమిటి లేదు. మనం ఎలా ఉండాలంటే పుడితే మళ్ళీ పుడితే పుడితే మళ్ళీ పుడితే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, ఈ మధ్య కాలంలో మరి క్రైస్తవ్యం పైన బురద జల్లే కార్యక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉంటున్నాయి. తమ దగ్గరే ధర్మం ఉన్నది, మిగిలిన వారి దగ్గర అధర్మము ఉన్నది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మధ్యన విజయ్ అనే పేరు ఉన్న ఇద్దరు వారు క్రైస్తవ విశ్వాసులు అనే కారణముతోటి మరి ఒక విజయ్ తన తల్లిదండ్రుల మీద ఏదో కేసు పెట్టాడు అని, మరొక విజయ్ యొక్క కుమార్తె బలవన్మరణం చెందినదని, ఈ విధంగా ఎందుకు చెందారు అంటే వారు క్రైస్తవులు కాబట్టి వారి పెంపకం సరిగా ఉండదని, లేదంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. మరి పొద్దున లేస్తే మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. ఆస్తి కోసం అమ్మనే చంపేశాడు, ఇలాంటి వార్తలు. ఆస్తి కోసం తండ్రినే చంపేశాడు, ఇలాంటి వార్తలు కోకొల్లలు. మరి ఇలా చంపేవారంతా ఎవరు? ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకొని చూస్తే కనుక 90-99% వరకు ఈ ధర్మము అని చెప్పబడే అధర్మ మార్గంలో పోయేవారే ఉంటారు. మరి ఇక్కడ ఒక న్యూస్ ఐటమ్, ఆస్తి కోసం అమ్మనే చంపేశాడు, భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తోందని కన్న తల్లినే భార్యతో కలిసి మట్టుబెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వెంకటరెడ్డి నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వెంకటరెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కాసవేణి సుగుణమ్మ 65 సంవత్సరాలు. ఈమె యొక్క భర్త కొన్నాళ్ళ క్రితం చనిపోవడం జరిగింది. ఆమెకు కుమారుడు అనిల్, కోడలు తిరుమల ఉన్నారు.
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది. కొడుకు జులాయిగా తిరుగుతుండడంతో అప్పులు పెరిగాయి. అప్పులు తీర్చేటందుకు ఇల్లు అమ్మాలని కొడుకు కోడలు కొంతకాలంగా సుగుణమ్మపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే సుగుణమ్మ ససేమిరా అనడంతో తిరుమల పుట్టింటికి వెళ్ళింది. ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి, గమనించండి, తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది. అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతుకు తుండు చుట్టి హత్య చేశారు. అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించాడు. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ, అంటే ఈ అనిల్ యొక్క అమ్మమ్మ, 80 సంవత్సరాల వయసు గల ఆ అమ్మమ్మ ఇతర బంధువులతో సహా వరంగల్ ప్రాంతం నుంచి తరలివచ్చారు. 5వ తేదీన అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడ మీద గాయాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బంధువులు అనిల్ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కొడుకును కోడలిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇక్కడ 65 సంవత్సరాల వయసు ఉన్న తల్లిని 38 సంవత్సరాల కొడుకు అనిల్, 30 సంవత్సరాల కోడలు తిరుమల కలిసి చంపడం జరిగింది. వీరికి తోడు శివ అనే వ్యక్తి సహకారం కూడా. ఈ విధంగా ముగ్గురు కలిసి కన్న తల్లిని హత్య చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎవరు? వీరంతా ఎవరు? ఈ తిరుమల ఎవరు? ఈ శివ ఎవరు? సుగుణమ్మ ఎవరు? ఇలా ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి. మరి ఆ స్టాటిస్టిక్స్ గనక తీస్తే వారంతా ఎవరో తెలుస్తుంది. ఎందుకు ఇతరులను బదనాము చేయడం? అక్కడ ఒక్క విజయ్, ఆయన క్రైస్తవుడు అయినందు చేత, మరొక విజయ్ కూడా క్రైస్తవుడు అయినందు చేత వారింటిలో ఒకరు బలవన్మరణం చెందితే మరొకరు తమ తల్లిదండ్రుల పైన కేసు పెడితే దానిని అదిగో చూశారా, అక్కడ పెద్దవారంటే గౌరవం ఉండదు అంటూ తూలనాడడం జరిగింది. మరో దగ్గర అక్కడ పెంపకం సరిగా లేదు అని తూలనాడడం జరిగింది. మరి ఇక్కడ ఈమె గారి పెంపకం బాగాలేదు అనాలా, లేకపోతే వీరు పెద్దవారిని గౌరవించడం లేదు అని అనాలా? రెండూ నెరవేరినవి కదా. ఇక్కడ రెండూ నెరవేరినవి అంటూ ఉంటారు వీరు తరచుగా. మేము తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇది మా వరుస. దైవానికంటే కూడా ముందు వరుసలో పెడతాము మేము తల్లిని, తండ్రిని, గురువుని అంటూ ఉంటారు. మరి ఇక్కడ తల్లిని చంపేశారే, తండ్రిని కూడా చంపేశారే. ఈ విధంగా తల్లి తండ్రులను చంపేవారు కోకొల్లలు ప్రతిరోజు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు వారి దగ్గర
ఇంత పెట్టుకొని ఎదుటి వారిని ఒక వేలు చూపించడం ఎంతవరకు సమంజసం? ఇతరులను ఒక వేలెత్తి చూపిస్తూ ఉంటే మిగిలిన వేళ్ళు మీ వైపు చూపిస్తూ ఉన్నవి కదా, అది గ్రహించకపోతే ఎలా గురివేంత గింజలు? ధర్మం 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 అంటూ ఉంటారు. ఆ ధర్మం ఎంతయ్యా అంటే నేతి బీరకాయలోని నెయ్యి అంతయే, అంతకు మించి మరేమీ లేదు. ప్రతిరోజు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, కానీ ఇతరులను మాత్రం వేలెత్తి చూపుతూ ఉంటారు. అందుకే ఎప్పుడైనా కానీ క్రైస్తవ్యంపై ఈ విధంగా బురద జల్లుతూ ఉంటే ప్రతిరోజు జరిగేటువంటి నేరాలు ఆ చిట్టా తీసి ఆ నేరాలు జరిగించేవారు ఎవరో అది గనక బయట పెడితే ఎవరు ఈ దేశంలో ఎక్కువగా నేరాలు చేస్తున్నారు అని ఇట్టే తేలిపోతుంది. ఎడారి మతాలు అని గొంతు చించుకునేవారా అలాంటి కార్యాలు జరిగిస్తున్నది? లేదా ధర్మము 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 అని చెప్పబడే ఆ మార్గాన్ని అనుసరిస్తున్న వారా అలాంటి కార్యాలను జరిగిస్తున్నది అని ఇట్టే తేలిపోతుంది. ఇంతేనా? ఈ యొక్క ధర్మము అని చెప్పబడే దానిలో ఒక కులస్తులు మరో కులస్తుల వారిని వివాహము చేసుకుంటే వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. చంపి పరువు హత్య అంటున్నారు. ఆ పరువు హత్యలని సమర్థించేవారు కూడా ఈ ధర్మము అనబడే దానిలో కోకొల్లలు. మరి ఇప్పుడు చెప్పండి, అసలు ఇది ధర్మమా లేక అధర్మమా? మనం అంటూ ఉంటాం, సాతాను అపవాది వెలుగుదూత వేషం వేసుకొని మభ్యపెడుతూ ఉంటాడు, తస్మాతు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటాం. సాతాను వెలుగుదూత వేషం వేసుకోవడం, అలానే అధర్మం ధర్మం అనే ముసుగు వేసుకున్నంత మాత్రాన ధర్మమైపోతుందా? లేదు కదా.